తాతయ్య, నా ప్రశ్నకి సమాధానం బాగా ఆలోచించుకొని చెప్పబడేను. ఇన్నాళ్ళు తాగి చెప్పిననేట్రా నాయనా, ఇన్నాళ్ళేటి నేను తాగి చెప్పినానా? నువ్వు మూసుకొని తాగకుండా ప్రశ్న అడుగు. సమాధానం నేను చెప్తానా చెప్పను తర్వాత తేలుతుంది కానీ. అడుగు ప్రశ్న. నువ్వు ఒక హెలికాప్టర్లో వెళ్తున్నావు. హెలికాప్టర్ పేలిపోయింది. నువ్వు ఒక వందే మాత్రం ట్రైన్లో వెళ్తున్నావు. వందే మాత్రం ట్రైన్ అతి వేగంగా వచ్చి పట్టాలు తెచ్చింది. ఈ రెండు సంఘటనల్లో నీ శవం సురక్షితంగా అంటే పాడైపోకుండా మొక్కలైపోకుండా ఏ దేంట్లో దొరుకుతుందో తెలుపువదును. అంటే నువ్వు అడిగిన ప్రశ్న హెలికాప్టర్లో పేలిపోయినప్పుడు నా శవం బాగా దొరుకుతుందా, లేకపోతే వందే మాత్రం ట్రైన్ వెళ్తప్పుడు యాక్సిడెంట్లో నా శవం బాగా దొరుకుతుందా అనేదే కదరా నీ ప్రశ్న. నాకు అర్థమైంది. ఒరే నాలాంటి పనికి మాలిన శవం ముక్కలై దొరికినా ఒకటే, లేకపోతే స్వచ్ఛంగా ఎక్కడ దెబ్బలు తగలకుండా శవం దొరికినా ఒకటే. నాలాంటి శవం దొరికినా ఒకటే, దొరకకపోయినా ఒకటే. భూమికి భారం తెప్పిస్తే ఏం లేదు. అయితే ఇప్పుడు నీకెందుకు ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పాలి నేను? నా తెలివికి నువ్వు కొలబద్దేస్తావా? ఇలాగే ఇంతకు ముందు జగన్ గారు గెలిచినప్పుడు లక్ష్మీ పార్వతిని ఒక విలేకరి అడిగిన ప్రశ్నలతో ఒక ప్రశ్న అడిగారు. మీరు స్పీకర్ అయితే చంద్రబాబు అసెంబ్లీకి వస్తాడా అన్నప్పుడు ఆవిడ అంత సీన్ లేదు, కానీ ఈ ఇంటర్వ్యూకి నేను స్పీకర్గా ఫీల్ అయ్యి సమాధానం చెప్తాను అన్నట్టుగా ఉంది. నేను విమానం ఎప్పుడు హెలికాప్టర్ నేను ఎప్పుడు ఎక్కలేదు, వందే మాత్రం కూడా నేను ఎక్కలేదు. ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే నా శవం సురక్షితంగా ఎందులో దొరుకుతుంది అనేది నీ ప్రశ్న. నాలాంటోడు సస్తే దొరికినా దొరకకపోయినా ఆలోచించడానికి ఏమీ లేదు. నేను ఇటు చంద్రబాబు నాయుడునా జగన్ నా శవంతో అంత పని ఉంటుంది. అయినా నీకెందుకు అంత ఆలోచన వచ్చిందో అసలే నాకు భయం అని నీకు తెలుసు, యాంగ్జైటీ ఉందని. అలాంటప్పుడు నువ్వు ఇలాంటి ప్రశ్నలు నన్ను అడిగితే గుండె గాబరితో మళ్ళీ యాంగ్జైటీ వచ్చేదు. హెలికాప్టర్లో నేను వెళ్తుంటే పేలిపోతే నా శవం సురక్షితంగా ఎలాగుంటుంది అని అడుగుతున్నావు, కానీ మొక్కలు అయిపోద్దో లేకపోతే బూడిద కింద పడిపోద్దో. లేదు వందే మాత్రంలో వెళ్ళినప్పుడు మొక్కలు అయిపోతుందో లేకపోతే గుజ్జుగా అయిపోయి దొరుకుతుందో. అలాంటి శవం ఉంటే ఏంటి, లేకపోతే ఏవో ప్రముఖులు అలాగే అయితే ఏవో నన్ను అడగాలి, కానీ నా గురించి నన్ను అడుగుతున్నావు. తిరిగి ప్రశ్న అడిగి సమాధానం కూడా చాలా చక్కగా చెప్పాలి, బాగా ఆలోచించుకొని చెప్పాలని అడుగుతున్నావు. నీ తెలివికి ఏంటని చెప్పాలి. నేను ఎప్పుడైనా ఎక్కినాను హెలికాప్టర్, ట్రైన్ కానీ. ఒకవేళ అలా చచ్చిపోతే నీ శవం ఎలా దొరుకుతుంది? ఎవడకలగన్నాడు అయినా నాలాంటి శవం దొరికితే ఏంటి, దొరకకపోతే ఏంటి? అంత ఇంపార్టెంట్ అయిన శవం కాదురా నాది. ఒకవేళ నువ్వు అనుకుని ఎక్స్‌గ్రేషియా ఏదైనా ఇస్తారు ప్రభుత్వాలు గట్ట ఏమైందంటే ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వాలి కాబట్టి నీ శవం దొరికితే కదా అనేసి నువ్వు ఆ లెక్కలు వేసుకొని ఉంటావు. అంతే తప్పిస్తే ఇంకేంటి లేదు. నాలాంటి శవం ముక్కలైపోయి ఉన్నా ఒకటే, చెక్కు చెదరకుండా దొరికినా ఒకటే. వేస్ట్ అయిన శవం గురించి ఇన్ని ప్రశ్నలు అడిగి నన్ను నోరు నొప్పుని చేస్తున్నాను. తిరిగి ఎన్నో క్వశ్చన్లు దానికి సమాధానాలు ఆలోచించుకొని నేను నీకు చెప్పాలా ఏరా? ప్రశ్నలు అడిగినప్పుడు మంచి ప్రశ్నలు అడగండ్రా, అంతేగాని ఏంటి చెత్త ప్రశ్నలు. అవునరే, నువ్వు అడిగిన ప్రశ్న ఏ ఐఏఎస్ ఐపీఎస్ పరీక్షల్లో ఇంటర్వ్యూలు అడిగినా, లేకపోతే ఇంటెలిజెంట్ ప్రశ్నల్లో ఎవడైనా అడిగినా అది కూడా ఒక ఇదేంటి రోయ్. ఇలాంటి సిచ్యువేషన్లో నీ శవం ఎలా దొరుకుతుంది అని ఒక ఐఏఎస్కి ఇంటర్వ్యూలు అడిగినారు అనుకో, అప్పుడు ఆడేదో ఒకటి చెప్పాలి కదా. బాగా ప్రశ్న వేసావురా. మెదడుకు మేతలు వేస్తున్నారు బాగానే ఉంది, కానీ దానికి నా శవమే దొరికినదిరా మీకు. నా శవమే దొరికిందా? ఇంకెవరిదని అడగొచ్చు కదా. నువ్వు హెలికాప్టర్లో వెళ్తున్నావు పేలిపోయింది, నువ్వు ట్రైన్లో వెళ్తున్నావు పేలిపోయింది, నీ శవం ఎందులో బాగా దొరుకుతుందని నన్ను అడుగుతున్నావు. నేను ఎందులో దొరుకుతాయి నా పనికి మనసావు. కానీ ఐఏఎస్ ఐపీఎస్ పరీక్షల్లో కానీ ఇలాంటివి ఏమైనా అడిగితే మీరు కొంచెం ఆలోచించుకొని చెప్పాలి కాబట్టి ఇది మెదడుకు మేతలాంటి ప్రశ్నలాగా ఉంది. ఏదైపోయినా ఏదైనా సరే చెప్పలేమురా, చెప్పలేం.
అందులో ముక్కలయిపోయి దొరకవచ్చు. ఇందులో నుజ్జయిపోయి దొరకవచ్చు. ఏదేమనేది చెప్పలేం. దొరికితే అదృష్టం, దొరకపోయినా అదృష్టమే. మనలాటోళ్ళ సగం. సారీ నాలాటోళ్ళ సగం. ఉంటాను మరి.